ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో స్కూల్ పిల్లల బస్సు ప్రమాదానికి గురైంది. కారేడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు టూర్కు వెళ్లి వస్తుండగా వారి బస్సు పెద్ద అలవలపాడు వద్ద బోల్తా పడింది. బ్రిడ్జ్ పై నుంచి బస్సు క్రింద పడిపోవడంతో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ తాగి నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ కాలేజ్ కు కూడా గాయాలయ్యాయి. అతను కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తెల్లవారుజామున విద్యార్థులు నిద్రమత్తులో ఉండగా ప్రమాదం జరిగింది. సుమారు 20 అడుగుల ఎత్తైన బ్రిడ్జ్ మీద నుంచి క్రిందకి పడిపోయింది బస్సు. అయితే ప్రమాదవశాత్తు విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అది మంగళవారం వెళ్ళా మహానంది యాగంటి బెలూన్ కేవ్స్ వెళ్ళి వస్తుండగా డ్రైవర్ డ్రింక్లో ఉంటే యాక్సిడెంట్ అయింది. బ్రిడ్జ్ నుంచి కింద పడితే కొంతమందికి దెబ్బలు తగిలినాయి. చాలామంది సేఫ్గానే ఉన్నారు. ఒక అన్నకి కొంచెం సీరియస్గా ఉంది. 9 కల్లా స్కూల్కి వెళ్ళాము. బయలుదేరేవరకు 12 అయింది. మహానంది యాగంటి బెలూన్ కేవ్స్ చూసి వస్తుండగా మార్నింగ్ 2:45 ఆ టైంలో యాక్సిడెంట్ అయింది. బస్సు బ్రిడ్జ్ మీద నుంచి కింద పడింది. 15 మెంబర్స్కి బాగా ఇంజ్యూర్ అయింది. ఒక అన్నకి బాగా సీరియస్గా ఉంది. ఒలవపాడు మండలం కారేడు విలేజ్ సంబంధించి జెడ్పీ హై స్కూల్ 6వ తరగతి నుంచి 9వ తరగతికి సంబంధించిన పిల్లల్ని ఎక్స్కర్షన్ నిమిత్తము మహానంది యాగంటి బెలూన్ గుహలు కర్నూలు డిస్ట్రిక్ట్ కాడికి తీసుకెళ్ళి రాత్రి తిరుగు ప్రయాణంలో 9 గంటల ప్రయాణం అయ్యి ఇక్కడ కనిగిరి దాటిన తర్వాత పెదలపాడు బ్రిడ్జి దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవరు ఫుల్గా మందు తాగి అంటే డంగన్ స్టేట్లో అతను కంట్రోల్ చేయలేక బండిని బ్రిడ్జి దగ్గర యాక్సిడెంట్ చేసి బ్రిడ్జి నుంచి బస్సు కింద పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి సివియర్ ఇంజరీస్ ఒకరికి బాగా ఇంజరీస్ ఎక్కువ వాళ్ళని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ తరలించడం జరిగింది. అతను 9వ తరగతికి సంబంధించిన శ్రీకాంత్ అనే కుర్రాడు. మిగిలిన వాళ్ళకి చిన్న ఇంజరీస్ జరిగినాయి 15 మందికి. మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడి దయ వల్ల అందరూ బయటపడడం జరిగింది. దీనికి సంబంధించి యాక్సిడెంట్ జరగడానికి మెయిన్ కారణము ఈ ట్రావెల్స్ సంబంధించిన బస్ డ్రైవరు డంగన్ స్టేట్లో ఉండడము. ఆ డంగన్ స్టేట్లో ఉండి కంట్రోల్ లేకుండా బస్సు యాక్సిడెంట్ అయ్యి బ్రిడ్జిని కింద పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మేము కేసు నమోదు చేసుకుని యాక్షన్ తీసుకుంటాం.